హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. నేనండి మీ చందుని గుర్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి సెకండ్ సాటర్డే కదా ఫ్రెండ్స్, ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఈరోజు. సెకండ్ సాటర్డే హాలిడే, సండే హాలిడే. సో కాబట్టి ఇంకా నేను పిండి అయితే ఒక 2 డేస్ క్రితము చెక్లీలు చేద్దామనేసి, అవే ఫ్రెండ్స్ జంతికలు అంటాం కదా మనము. సో జంతికలు అయితే తయారు చేద్దాం, పిల్లలకి ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయి, రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు అందరు, మనం కూడా తినొచ్చు అనేసి ఇంకా బియ్యము శనగబెల్ల కలిపి గిర్నీకి అయితే పట్టించుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను పిల్లల కోసం చేసేస్తామనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇంకా పనిలో పని అలాగే మీకు చూపిస్తూ ఇంకా చేసేద్దాం పిల్లల కోసం అని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ మిషన్ పట్టించుకున్న పిండి అనమాట, బియ్యము శనగబెల్ల కలిపి పట్టించి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేను పిండి అయితే. ఇంకా అందులోకి వామ్ వేసేసాను, జీలకర్ర కూడా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వామ్ వేసాను, జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట. ఇవి బియ్యం పిండితో మనం చేసుకొని తింటాం కాబట్టి కొంచెం వాము జీలకర్ర కనుక వేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. అలాగే పిల్లలు ఎక్కువ తింటుంటారు కదా ఫ్రెండ్స్, కడుపు నొప్పి అలా రాకుండా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా సరిపడా కారం కూడా వేసుకోవాలన్నమాట. సో నేను కేజీ బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కేజీ బియ్యానికి ఇక్కడ చూడండి ఒక 4 చిన్న స్పూన్తోన 4 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. మరి చప్పగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ జంతికలు. సో కొంచెం కారం కారంగా స్పైసీగా కొంచెం అలా తగులుతూ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా ఇందులోకి సరిపడే ఆయిల్ని అయితే నేను గోరువెచ్చగా హీట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నూనెనైతే హీట్ చేసి అక్కడ పక్కన పెట్టుకున్నాను అనమాట. దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట, బాగా కలపాలి. ఏమేమి వేసానంటే నేను ఈ పిండిలోకి సరిపడా ఉప్పు, కారం, వాము, జీలకర్ర వేసేసాను, బాగా కలిపాను. ఇప్పుడు చూడండి నేను గోరువెచ్చగా కాచి పెట్టుకున్న నూనె ఫ్రెండ్స్, మంచి నూనె ఫ్రీడమ్ ఆయిల్. సో ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఒక చిట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆయిల్ డబ్బాలో వస్తుంది చూడండి, దాంతో ఒక 2.5 స్పూన్లు తీసుకున్నాను అనమాట. ఎక్కువేం అవసరం లేదు, ఒక హాఫ్ కేజీకి ఒక స్పూన్ లాగా అలా తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చపాతీ పిండికి ఒట్టి పిండిలో ఎలా కలుపుకుంటామో అలాగా కొద్దిగా ఆయిల్ హీట్ చేసేసుకొని ఆ ఆయిల్ ఈ పిండిలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా కలపాలన్నమాట, కొంచెం టైం పడుతుంది. సో మనం మొత్తం ఆ ఆయిల్ ఏ ఆయిల్ అయితే వేసుకున్నామో పిండిలో అంతా కలిపేలా బాగా కలపాలన్నమాట. అలా కలిపేంత వరకు మనం వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్, బాగా కలపాలన్నమాట. అందుకే నేను మీకు ప్రాసెస్ బాగా చూపిస్తున్నాను. సో చాలా ఈజీనే ఫ్రెండ్స్, ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా మనమే ఇంట్లోనైతే చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. మంచిగా పిల్లల కోసం మన కోసము స్నాక్స్ లాగా పిల్లలు ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చూడండి ఇలా ఉండకట్టాలన్నమాట. ఆయిల్ చూడండి అంతా బాగా స్ప్రెడ్ చేశాను కదా, బాగా కలిపాను మొత్తము. చూడండి ఇలా పిసుకుతూ ఉంటే ఏమవుతుందో అలా ముద్ద కట్టేలాగా ఉంటుందన్నమాట. అలా వచ్చేంత వరకు కలపాలి బాగా. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మొత్తం ఒక్కసారి వేయకుండా కొన్ని కొన్ని చల్లుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అనమాట. ఇది చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ కలుపుకోవడానికి అయితే, ఎందుకంటే చేతులకి ఖర్చుకుంటుంది పిండి, ఇంకా అలాగే కలపాలన్నమాట. చూడండి ఇంక అంతా మొత్తం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నూనె నూనె కాదు ఫ్రెండ్స్, సారీ, వాటర్ వేస్తూ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ బాగా కలుపుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే మనం డైరెక్ట్గా చెక్లీలు వేసే దాంట్లో పెట్టి మనం ఒత్తినప్పుడు స్మూత్గా బయటికి పిండి బయటకు వచ్చేయాలన్నమాట. సో అలా వచ్చేంత వరకు కలపాలన్నమాట. కొన్ని వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట, బాగా జారుడుగా వచ్చేలాగా మనము ఇక్కడ కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇందులోకి కొద్దిగా మళ్ళీ ఆయిల్ ఫ్రెండ్స్, ఆయిల్ వేసి అంతా కలపాలన్నమాట, ముద్దలాగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా అయిపోవచ్చింది కలుపుకోవడము. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా వేసేసాను నేను. ఆయిల్ కొద్దిగా వేసేసి అంతా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది, చేతికి అతుక్కుంటుంది అనమాట, అలా వచ్చేసింది అనమాట. చూడండి అలా అంటే అలా ఉండాలన్నమాట, మెత్తగా అలా అంటే ఇలా అయిపోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఇంకా పిల్లలకి హాలిడే కదా అనేసి ఇంకా నేను మంచిగా చెక్లీలు అయితే చేసేస్తున్నాను. మా సైడ్ అయితే కారం చెక్లీలు అంటాము, కొన్ని సైడ్లు జంతికలు అంటారు, బియ్యంతో చేసేవన్నమాట. సో ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇంకా పొద్దున ఈరోజు ఇంకా స్కూల్ ఏం లేదు కాబట్టి మంచిగా టిఫిన్ చేసేసుకొని తినేసి నేను ఇవి చేసే టైంకి
11 ఏమో అయింది ఫ్రెండ్స్, టైం 11కి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ మంచిగా ఆయిల్ హీట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, ఆయిల్ నిండా వేసుకోకూడదు, అలాగని తక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇలా సగం కడాయిలో సగం వరకు వేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ నేను వాడేది అయితే స్టీల్ది అనమాట. సో ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇలా లావు బొక్కలు ఉన్నదే తీసుకుంటాను అనమాట. చిన్నవి ఏం వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే అవి చిన్నవి అవన్నీ వేసుకుంటే అంత పటపటాన్ని ఇరిగిపోతాయి ఫ్రెండ్స్ చక్లీలన్నీ. ఇవి కొంచెం లావుదంతా వేసుకున్నాం అనుకోండి, తినడానికి బాగుంటుంది, సూపర్ టేస్టీగా కూడా బాగా వస్తాయి అనమాట. చూడండి పిండి ఎలా ఉందో కదా, సాఫ్ట్గా ఉందో చూడండి, ఎంత మెత్తగా ఉందో చూడండి. అలా కలుపుకోవాలన్నమాట, చేతికి అంటుకుంటుందన్నమాట. సో ఇప్పుడు అందులోకి సరిపడా ఇలా మంచిగా అయితే షేప్ చేసుకుంటున్నాను అనమాట. దానిలాగే షేప్ పొడువుగా చేసేసుకొని పిండిని అందులో పెట్టేసుకొని చూడండి, ఇట్లా ఇంత గ్యాప్ కూడా అవసరం లేదు, ఇంకా కొంచెం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్ది గ్యాప్ పెట్టుకుంటే చాలన్నమాట ఒత్తడానికి, మరీ నిండా పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం చక్లీలు వేసేటప్పుడు పైన మూతని తిప్పుతూ వేస్తాం కాబట్టి ఇంత పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఫ్రీగా అయితే ఒక చక్లీ పెద్దది వచ్చేస్తుంది అనమాట మంచిగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, హాలిడే ఉన్నా కూడా ఏదో ఒక పని అనమాట, ఏదో ఒకటి చేయడము ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది చక్లీలు కూడా చేసేసి అనేసి, ఎందుకంటే నేను చేసింది క్రిస్మస్కి అది అమ్మ వాళ్ళ ఇంట్లోన. ఇంకా అడిగారనమాట, నువ్వు చాలా బాగా చేస్తావు కదమ్మా చేసి అంటే, ఇంక అప్పుడు అక్కడ చేసి ఇంక అక్కడ తినేసే వచ్చామన్నమాట. సో డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ మంత్. సో 4 months అయింది ఫ్రెండ్స్ అస్సలు చేసుకోక. సో కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు అప్పుడు ఇంకా 2 monthsకి ఒకసారి కానీ చేద్దాము, ఇంక ఇలా 1 month కానీ 2 months కానీ పిల్లలకి చేసి పెట్టేద్దాం అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత పైకి వచ్చింది కదా వేసిన వెంటనే. ఇప్పుడు చూడండి ఆ నురుగు అంతా పోయేంత వరకు కాల్చుకుంటే చాలా ఫ్రెండ్స్, ఆయిల్లో వస్తుంది చూడండి అదంతా చూడండి తగ్గిపోయింది. సో చక్లీ ఏం తిప్పకూడదు, పైకి కిందికి అస్సలు తిప్పకూడదు ఫ్రెండ్స్. ఎలా వేసింది అలాగే పెట్టేసేయాలి. అవంతా నురుగంతా వస్తుంది చూడండి, అలా అదే పోతుందన్నమాట. మొత్తం అది పోయిందంటే ఆ చక్లీ బాగా వేగిందని అర్థం. చూడండి ఎంతో రుచికరమైన చక్లీలు మా ఇంట్లోనే రెడీ అనమాట. ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీ ఫ్రెండ్స్. చెమట చూడండి ఎలా పట్టానో నా మొహం పైన, బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అంతా బాగా ఎండ ఉంది కదా, ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, కిచెన్లో నా చెమటలు కారుతున్నాయి. ఇంకా నిలబడి చేయాలి, గంట పట్టింది ఫ్రెండ్స్ టైం అయితే. సో కలుపుకోవడానికి అంతా చేసుకోవడానికి ఒక 40 నిమిషాలు, ఇక్కడ నిలబడి చేసుకోవడానికి ఒక గంట పైన టైం, మరి అవన్నీ గిన్నెలు కడుక్కోవడానికి ఇదే పని ఫ్రెండ్స్. ఇంకా సో ఇంకా చాలా అలసిపోయాను అనమాట ఇవన్నీ చేసేసరికి. సో ఇంకా అలాగే చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దాని నిండా పెట్టుకున్నాను కదా నేను పిండి, దాంతో ఒక్కొక్క చక్లీ వేసేస్తున్నాను అనమాట, పెద్దవే. ఇంకా చిన్న వేస్తూ రౌండ్గా అందంగా వేయడానికి నాకు ఓపిక లేదు. సో నేను ఎప్పుడు వేసినా ఇలాగే వేసేస్తాను. వాటిని విరక్కొట్టేస్తే అయిపోయి ఫ్రెండ్స్, పొడుగా విరక్కొట్టేస్తే అయిపోయి. చిన్న ముక్కలు కూడా పిల్లలు చేసేసుకొని మంచిగా తినేస్తారనమాట. సో చిన్నగా చేయాలి, డిజైన్గా చేయాలి అనేది ఇలా ఏం పట్టించుకోను ఫ్రెండ్స్ నేను. సో మా ఇంట్లో ఇలా చేసినా కూడా ఓకే అంటారనమాట. మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటాడు వీటిని, ఇంకా పిల్లలు బాగా తింటారనమాట. అందుకని ఇంకా వాళ్ళ కోసం అనేసి కష్టపడుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, బాగా కరకరలాడాయి అనమాట. అస్సలు సాఫ్ట్గా కాకుండా మంచిగా కరకరలాడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి అనమాట. సో పడ్డ కష్టానికి తగిన ఫలితం అయితే దక్కిందనమాట. సో ఈ చక్లీలు కనుక, ఈ జంతికలు ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఇలా నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీకు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా పెద్ద జంతికలు అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా అదొక్కటే లాస్ట్ ఇంకా కడాయిలో ఉంది. ఇక్కడ చూడండి గిన్నె నిండా అయినాయన్నమాట. సో ఇంక ఇవన్నీ ఒక పిల్లలు రోజు కొన్నిగా తిన్నా ఒక 1 month వరకు వస్తాయి ఫ్రెండ్స్. 1 month అవుతాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయి కదా. అక్కడ చూడండి సింక్లో ఎన్ని సామాన్లు పడిపోయినాయి, మధ్యాహ్నం పిల్లలు తిననివి కానీ, ఇప్పుడు నేను చేసినవి కానీ, పిండి కలుపుకున్నవి ఇవి అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇవ్వాలి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటా ఫ్రెండ్స్, బాయ్.